వెడితే విభీషణుడు తీసుకెడుతున్నప్పుడు అది సముద్రం దాటి లంకకెళ్ళిపోతే రాక్షస స్థానం బలపడకూడదు. ఇవాళ విభీషణుడు చిరంజీవి, పర్వాలేదు. కానీ అది భారతదేశంలో ఉండాలి, వేదభూమి. అందుకే ఆయనకి సాయంకాలం సంధ్యావేళ సమయం అయింది. మళ్ళీ పిల్లాడి రూపంలో వెళ్ళాడు. మళ్ళీ పిల్లవాడి రూపంలో వెళ్ళేటప్పటికీ పట్టుకోరా ఒక్కసారి మూర్తిని అర్ఘ్యం ఇచ్చొస్తానన్నాడు. మళ్ళీ రావణాసురుడికి ఎలా చేశాడో రావణుడి తమ్ముడికి అలాగే చేశాడు. 3 మాటలు పిలిచే లోపల స్వామిని అక్కడ పెట్టేసేటప్పటికి ఇప్పటికీ శ్రీరంగంలో రంగనాథస్వామి అలా ఉండిపోయారు అంటే కారణం కేవలం విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం చేతనే రంగనాథస్వామి వారి మూర్తి అలా ఉండిపోయింది. విభీషణుడు వెంటపడ్డాడు. ఇంత కష్టపడి తెచ్చుకున్న మూర్తిని భూమి మీద పెట్టేశావు కదరా అని కొట్టడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి కొండెక్కిపోయి విఘ్నేశ్వర రూపంతో నిలబడ్డాడు. నమస్కారం చేసి వెళ్ళిపోయాడు విభీషణుడు. అందుకే ఇప్పటికీ రాక్ఫోర్ట్ టెంపుల్ అంటారు. మీరు తిరుచినాపల్లి వెడితే అవతల వైపు కావేరీ ప్రవాహానికి శ్రీరంగం ఉంటుంది, యువతల వైపు తిరుచినాపల్లి ఉంటుంది, మధ్యలో కొండ ఉంటుంది. కొండ మీద ఉంటాడు విఘ్నేశ్వరుడు. అది అప్పుడు విభీషణుడు పట్టుకెడుతున్నప్పుడు రంగనాథస్వామిని పెట్టేసినటువంటి మూర్తి. అటు తండ్రి గారి శివలింగాన్ని భారతదేశం ఎల్లలు దాటకుండా ఆపాడు పిల్లవాడిగా. వేరొకప్పుడు మేనమామ యొక్క రంగనాథస్వామి రూపాన్ని భారతదేశపు ఎల్లలు దాటకుండా పిల్లవాడిగానే ఆపి పెట్టించేశాడు. పిల్లవాడిగానే గజాసుర సంహారం చేశాడు. ఒకానొకప్పుడు లోకంలో ఒక పెద్ద రాక్షసుడు బయలుదేరాడు. ఆయన ఒక విచిత్రమైనటువంటి వరాన్ని కోరాడు. ఎవడైనా మరణించాలి కదూ, నువ్వు ఎలా మరణిస్తావని అడిగాడు. స్త్రీ పురుషుల యొక్క సంయోగం ఉండకుండా స్త్రీ వలన మాత్రమే పుట్టి ఆమె యొక్క పురుషుడంటే ఆమె యొక్క భర్త చేతిలో మరణించి నాకు ఎలా ఏనుగు ముఖం ఉందో అలా ఏనుగు ముఖం పెట్టుకున్నవాడు ఎవరైనా ఉంటే వాడి చేతిలో చచ్చిపోతారన్నాడు. గజముఖాసురుడు అంటారు. గజాసురుడినైతే శివుడు చంపాడు, గజముఖాసురుడైతే రాక్షసుడు. లోకాలన్నింటినీ తల్లడిల్ల చేశాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు మళ్ళీ అవతారంగా వచ్చాడు. అది వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క అవతారం. అందుకని స్త్రీ పురుష సంపర్కంతో రాకూడదు కాబట్టి జగన్మాత లోక సంరక్షణం కోసం ఏమీ తెలియని దానిలా ప్రవర్తిస్తుంది. తన ఒంటి నలుగు పసుపు తీసి ముద్ద చేసి అక్కడ పెట్టి ప్రతిష్ఠ చేసింది. మనుష్య రూపంతో ఉంటాడు ఆ విఘ్నేశ్వరుడు. ఆయనకి ఏనుగు ముఖం ఉండదు. ఇప్పటికీ చిదంబరం దేవాలయంలోకి ఎడుతున్నప్పుడు ఎడం పక్కన ఉంటాడు. అలాగే నాగపట్టణంలో సింహవాహనుడైనటువంటి గణపతి ఉంటారు. అక్కడ నీలాయతాక్షి అమ్మవారి పేరు, అద్భుతమైన పేరు తల్లిది. ఆ విఘ్నేశ్వరుడు మనుష్య రూపంలో ఉన్నాడు. బయట కాపుదల పెట్టింది, ఎవరినీ లోపలికి పంపకంది. పరమశివుడు వచ్చాడు, లోపలికి పంపనన్నాడు. నేను యజమానిరా, పార్వతీదేవి భర్తని, నువ్వెవరు పో లోపలికి ఎడతానన్నాడు. వీల్లేదు, ఇద్దరికీ యుద్ధం జరిగింది, తలకాయ తీసేశాడు. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి, ఈ కథ వినడానికి బాగుంటుంది. కానీ పిల్లలు ఎవరైనా ఏమండి మరి పరమశివుడు అంటే అన్నీ తెలుసున్నవాడు అంటారు కదా, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమి అస్తు సదాశివోం అని కదా అంటారు. ఆయనకి తెలీదా పార్వతీదేవి నలుగులోంచి వచ్చినవాడు, పార్వతీదేవికి పుత్రుడు అంటే నాకు పుత్రుడు, కొడుకుతో సమానం, ఆవిడే కాపుదల పెట్టింది, ఈ పిల్లవాడిని నేను చంపడం ఏమిటని